హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మోటార్ మస్తీ ఛానల్. సో లాస్ట్ వీక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. బేసిక్గా చాలా కార్స్ అయితే కొత్తగా అన్వీల్ చేశారు అండ్ చాలా కంపెనీస్ కార్స్ లాంచ్ చేశారు. కార్స్ ఒకటే కాదు, బైక్స్ కూడా లాంచ్ చేశారు. అండ్ జాన్ 17th నుంచి అయితే మనకి భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 ఇండియాలో కూడా జరుగుతుంది ఢిల్లీలో. సో ఏంటి ఈ హంగామా అంతా, ఏంటి ఎన్ని కార్స్ లాంచ్ అయ్యాయి, ఎన్ని బైక్స్ లాంచ్ అయ్యాయి అనేది అయితే ఈ వీడియోలో మీకు అయితే నేను చెప్తాను. సో వీడియో చూడదాకా చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్. ఫస్ట్ మన ఇండియన్ కంపెనీతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మారుతి సుజుకి నుంచి ఈ విటారా అని కంప్లీట్ ఎలక్ట్రిక్ బార్న్ విటారా అయితే వీళ్ళు తెస్తున్నారు అనమాట. ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యి, సో దీని కథ ఏంటనేది అయితే ఇప్పుడు చెప్తాను మీకు. సో బేసిక్గా ఇది 61 kWh బ్యాటరీతోనైతే ఇది వస్తుందన్నమాట ఈ కారు. ఇది 500 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. ఇందులో వీళ్ళు చాలా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో లాంగ్ వీల్ బేస్ ఒకటి ఇస్తున్నారు, వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి ఇస్తున్నారు అండ్ 10-way పవర్డ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ మెయిన్ బ్యాక్ సీట్ ఏదైతే ఉంటుందో అది వీరు రిక్లైన్ అండ్ అలానే స్లైడింగ్ కూడా వీళ్ళు తెస్తున్నారు. అండ్ ఈ కార్లో మనకి 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇందులో ఫ్లెక్సిబుల్ బూట్ స్పేస్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో సేఫ్టీ విషయానికి వచ్చేస్తే ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్తో అయితే ఈ కారు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ వీళ్ళు దీన్ని -30 నుంచి 60 degrees దాకా టెస్టింగ్ అయితే చేశారు. అండ్ అన్ని ఎన్విరాన్మెంట్స్లోనే అనమాట. అండ్ కనెక్టివిటీకి వచ్చేటప్పటికి మనకి ఇందులోని స్మార్ట్ కనెక్టివిటీ కూడా దొరుకుతుంది. అంటే మనకి మొబైల్తో కానీ లేదంటే ఈ మధ్యన స్మార్ట్ వాచెస్ గ్యాడ్జెట్తో కూడా కంట్రోల్ చేసుకునేలాగా వీళ్ళు కార్కి అయితే కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. సో దీని బుకింగ్స్ అయితే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యాయి అనమాట. డెలివరీస్ అనేవి ఇంకా ఎప్పుడనేది అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సెకండ్ వచ్చేసి ఇందులో మనకి ఎంజీ నుంచి M9 అని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఒక లగ్జరీ MPV వెహికల్ అనమాట. సో మనకి వ్యాగన్స్ అంటారు కదా, సో అలాంటి టైప్ ఆఫ్ వెహికల్ ఇది. సో కియా కారెన్స్ ఎలా అయితే ఉందో అలాగే లెక్సస్లో ఒక కార్ ఉంది కదా, సో వాటి రేంజ్లోనే ఇది కూడా లాంచ్ చేస్తున్నారు అనమాట. బట్ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది మనకి 6 and 7 సీటర్ కాన్ఫిగరేషన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటున్నారు. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి 90 kWh బ్యాటరీతో అయితే ఇది లాంచ్ అవబోతుంది. అండ్ మ్యాక్సిమం దీని రేంజ్ వచ్చేసి 435 కిలోమీటర్స్ రేంజ్ అని అయితే వీళ్ళు చెప్పారు. ఇందులో అన్ని హైటెక్ ఫీచర్స్ అయితే వస్తాయి. బేసికల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి టాప్ మోస్ట్ లెవెల్ సేఫ్టీ ఫీచర్స్ కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ లైక్ ADAS అని కానీ 12.3 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని కానీ, లేదంటే ఇంటీరియర్ పరంగా లగ్జరీ పరంగా వీళ్ళు మసాజ్ సీట్స్ కూడా వీళ్ళైతే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రైస్ అయితే ఇంకా వీళ్ళైతే అన్వీల్ చేయలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు ఒక 65 to 70 lakhs అబవ్ అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థర్డ్ వచ్చేసి మనకి టాటా నుంచి చాలా వెహికల్స్ అయితే ఆటోమొబిలిటీ ఎక్స్పోలో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఈవీ సెగ్మెంట్ మాట్లాడుకుందాం. ఈవీ నుంచి మనకి టాటా హ్యారియర్ ఈవీ అయితే వచ్చేసింది. సో ఈ హ్యారియర్ ఈవీ ఏంటంటే 4-wheel డ్రైవ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. దాన్ని వీళ్ళు QWD అని అయితే పిలుస్తున్నారు. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకి 500 కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ పీక్ టార్క్ వచ్చేటప్పటికి 500 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది అంటున్నారు. సో ప్రైస్ అనేది అయితే మనం మినిమం నాకు తెలిసి ఒక 30 లక్షలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టాటా కర్వే 20 లక్షల నుంచి స్టార్ట్ అయినప్పుడు హ్యారియర్ కోర్స్ మనకి ఆన్ రోడ్లోనే 20 లక్షలు వస్తుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే డెఫినెట్గా టాటా 25 లక్షల పైన అయితే బాగుతుంది మనందరికీ. సో ఇది పక్కన పెడితే ఇందులో మనకి ఏమేమి వస్తున్నాయి అంటే లైక్ 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి, లైక్ 12.3 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలానే రెగ్యులర్ హ్యారియర్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇంటీరియర్గా మెయిన్లీ, సో అవన్నీ కూడా వీళ్ళు ఇందులోనే తీసుకురాబోతున్నారు అనమాట. టాటా నుంచి మనకి టాటా సియరా అని కూడా వచ్చింది. సో సియరా అంటే తెలియని వాళ్ళు లేరు. సో అది వెహికల్ అనేది చాలా యూనిక్ వెహికల్, పాత వెహికల్. మనకి ఇది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అయితే లాంచ్ చేశారనమాట. ఇదేంటంటే వీళ్ళు ముందుట మనకి ఈవీ వెహికల్ అయితే చూపెట్టారు, ఐస్ వెర్షన్ అయితే వస్తుందని చెప్పారు. సో ఫైనల్గా వీళ్ళు ఐస్ అంటే కంబషన్ ఇంజిన్ వెహికల్, పెట్రోల్ వెహికల్ కూడా వీళ్ళు ఇప్పుడు చూపించారనమాట. ఇది నియర్ టు ప్రొడక్షన్ వెహికల్ అనుకోవచ్చు మనకి. అంటే రేపొద్దున రోడ్డు మీద మనకు కనిపించేది ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోలో చూపించింది ఆల్మోస్ట్ సేమ్. అక్కడ 5% చేంజ్ అయితే మేబీ అవ్వచ్చు. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 95 to 97% అయితే సేమ్ వెహికల్ అయితే వస్తుంది. ప్రైస్ గురించి అయితే వీళ్ళైతే ఏం మాట్లాడలేదు. అండ్ ఈవెంట్ కూడా వీళ్ళు ఎప్పుడు మనకి మార్కెట్లో వదులుతారనేది కూడా ఏమి చెప్పలేదు అనమాట. మేబీ ఒక 2-3 monthsలోనైతే వీళ్ళైతే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. హోండా నుంచి మనకి ఇందులోనే 2 వెహికల్స్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి హోండా యాక్టివా. ఇప్పుడు దాకా మనం హోండా యాక్టివా పెట్రోల్ అయితే చూసాము, ఇప్పుడు మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చూస్తాం అనమాట. హోండా యాక్టివా అనేది వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా లాంచ్ చేశారు. రెండోది వచ్చేసి హోండా QC1 అనమాట.
హోండా యాక్టివా విషయానికొచ్చేస్తే మనము అది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వీళ్ళిది 1,17,000కి అయితే లాంచ్ చేశారనమాట. 102 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. అండ్ అలానే మనకి దీని పవర్ వచ్చేసి మాక్సిమం పవర్ 8 బీహెచ్‌పీ దాకా అయితే ఇది ఇస్తుందనమాట. ఇది ఏంటంటే స్వాపబుల్ బ్యాటరీస్‌తో అయితే లాంచ్ చేశారు. బేసిక్‌గా డిక్కీ కింద మనకి 2 బ్యాటరీస్ మనం తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం మళ్ళా ఛార్జింగ్ స్టేషన్‌లోనే మనకి ఒకవేళ అయిపోతే మన ఛార్జింగు. సో, ఫుల్‌గా ఉన్న ఛార్జర్స్ తీసి మళ్ళా రివర్స్‌లో మన డిక్కీ కింద పెట్టొచ్చు. సో, ఈ సిస్టమ్ వల్ల మైనస్ ఏంటంటే మనకి ఈ డిక్కీ స్పేస్ ఏదైతే ఉంటదో అదే పోతదనమాట. సో, బట్ ఎందుకు మరి హోండా యాక్టివా వాళ్ళు అలా ఆలోచించారని అయితే మనకి తెలీదు. అండ్ QC1 అనేది రెండోది. ఇది కొద్దిగా అఫోర్డబుల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఒకటి హై మోడల్ పెడుతున్నారు. దానికన్నా అఫోర్డబుల్ మోడల్ ఇంకోటి అట్లా అట్లా మనం రీసెంట్‌గా ఓలా కూడా లాంచ్ చేసింది కదా! అదే తరహాలోనే మనకి హోండా కూడా మనకి ఇక్కడ QC1 అని అయితే ఒకటి వెహికల్ లాంచ్ చేశారు. చూడడానికి కొద్దిగా ఇంచుమించు హోండా యాక్టివా లాగా ఉంటది గానీ, బట్ ట్రిమ్డ్ డౌన్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. సో, దీని మైలేజ్ వచ్చేటప్పుడు మనకి మాక్సిమం 80 కిలోమీటర్స్ అంట. సో, అండ్ దీని టాప్ స్పీడ్ కూడా చాలా తక్కువ 50 కిలోమీటర్స్. బట్ ప్రైజే కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు. 90,000 అంటే మరి 50 కిలోమీటర్స్ వెళ్ళే వెహికల్ కోసం 90,000 పెట్టడం కరెక్టా కాదా అనేదైతే మరి మనమే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి హీరో నుంచి మనకి చాలా మంచి కంపెనీ. బట్ కరిజ్మా తర్వాత యూత్‌ని అంత అట్రాక్ట్ చేయలేకపోయింది. రీసెంట్‌గా మావరిక్ అని చెప్పి తర్వాత హార్లే వెర్షన్ అని చెప్పేసి అండ్ ఈ ఎక్స్‌పల్స్ కూడా కొద్దిగా బూమ్ అయితే అందుకుందనమాట. రీసెంట్‌గా కరిజ్మా లాంచ్‌తో కూడా. బట్ వీళ్ళు ఇప్పుడు ఒక నెక్స్ట్ స్టెప్ అయితే ఒక కొత్త శకంలోకి అయితే హీరో వెళ్ళబోతుందని అయితే నేనైతే చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్ అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఎవరు ఆఫర్ చేయలేని ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళు బైక్‌లో పెట్టయితే ఇస్తున్నారు. ఫస్ట్ బైక్ వచ్చేసి మనకి హీరో ఎక్స్‌పల్స్ 210 పాత 200తోని అయితే మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే దాంట్లోనే అది ఆయిల్ కూల్డ్ 6 గేర్స్ లేవు, 5 గేర్స్ చాలా రిఫైన్‌మెంట్ ఇష్యూస్ ఇట్లా బోలెడు అయితే ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ వెహికల్. బట్ స్టిల్ దట్ నీడ్స్ ఎన్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. సో, వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇంప్రూవ్‌మెంట్ అంతా తీసుకొచ్చి కొత్తగా 210 సీసీ ఇంజిన్‌లో అయితే పెట్టారు. ఇది ఆల్రెడీ మన లాంచ్ అయిన కరిజ్మా ఉంది కదా! సో, ఐ థింక్ సేమ్ ఇంజిన్ అయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ సింగిల్ సిలిండర్ డీఓహెచ్‌సి టెక్నాలజీతో అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. అంటే కరెంట్ మార్కెట్‌లో ఉన్న ఏదైతే టెక్నాలజీ ఉందో ఇంజిన్స్‌లో సేమ్ టెక్నాలజీతో వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇది 210 హార్స్ పవర్‌కి ఐ మీన్ 210 సీసీకే వీళ్ళు 24.6 బీహెచ్‌పీ పవర్ అయితే వీళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారు. అండ్ 20 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే కూడా వీళ్ళు ఈ బైక్ నుంచి జనరేట్ చేయగలుగుతారనమాట. అండ్ అదొకటే కాకుండా హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇందులో రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అండ్ స్విచబుల్ ఏబిఎస్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి టీఎఫ్టీ డిస్‌ప్లే కూడా ఇచ్చారు టాప్ మోడల్‌లో. బేస్ మోడల్‌లో అయితే ఎల్‌సీడీ డిస్‌ప్లే అయితే ఇస్తున్నారనమాట. సో, ఇదంతా మనకి హీరో ఎక్స్‌పల్స్ 210 వచ్చేసి మనకి మార్కెట్‌లోకి 1,75,000కి అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ బైక్ వచ్చేసి హీరో నుంచి మనకి హీరో ఎక్స్‌ట్రీమ్ 250R. ఇది వచ్చేసి ఒక నేకెడ్ స్ట్రీట్ బైక్. లైక్ మన అపాచీ 310 ఉంది కదా! అలానే BMW G310 అట్లాగా ఆ రేంజ్‌లో అనమాట. దీన్ని మనం ఊహించుకోవచ్చు. సో, ఇప్పటిదాకా హీరోకి 250 సెగ్మెంట్ అయితే లేదు. పల్సర్ ఎన్ఎస్ 250 ఉంది. అలానే సుజుకి నుంచి సుజుకి 250 ఉంది. కేటీఎం నుంచి 250స్ ఉన్నాయి కదా! ఈ 250 సీసీస్‌లోని ఒకే ఒక బైక్ కంపెనీ నుంచి లేదు అంటే అది హీరోదే. వాళ్ళు ఇది ఫైనల్‌గా లాంచ్ చేశారు. ఇది మనకి ఫుల్ అప్‌డేటెడ్ టెక్నాలజీతో అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. వీళ్ళు ఏం చేస్తుందేంటంటే 0-60 అనేది ఫాస్టెస్ట్ 250 సీసీ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో, దీనికి మ్యాటర్‌కొచ్చేస్తే ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 250 సీసీ అయితే ఇంజిన్ ఇస్తున్నారు ఇందులోని. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 30 హార్స్ పవర్ అండ్ 25 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ఇస్తున్నారు. ఇవి ఒకటే కాకుండా ఫ్రంట్ గోల్డెన్ అప్‌సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ మొత్తం ఎల్ఈడీ సెటప్ విత్ ఏంటంటే హీరో అని చెప్పేసి హెచ్ అనే లైటింగ్‌తో ఎల్ఈడీ రన్నింగ్ లైట్స్ అయితే ఇస్తున్నారు. డే టైమ్ రన్నింగ్ లైట్స్. అండ్ ఇందులో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే స్లిప్పర్ క్లచ్ కూడా వీళ్ళైతే ఇందులో ఆఫర్ చేస్తున్నారనమాట. సో, దీని ప్రైస్ కూడా మనకి 1,79,000కి హీరో ఎక్స్ షోరూమ్ అయితే లాంచ్ చేశారు ఈ మొబిలిటీ ఎక్స్‌పోలోని. మహీంద్రా నుంచి మనకి 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఈసారి ఇది వచ్చేసి మనకి కొత్తగా లాంచ్ అయిన XC9 ఈవీ వెహికల్ నుంచి అయితే వచ్చింది. ఇది ఒక 100 మార్క్స్ కొట్టిన స్టూడెంట్ లాగా అనమాట. అడల్ట్ ఆక్యుపెన్సీకి మనకి 32 రేటింగ్ అయితే వచ్చింది. అండ్ చైల్డ్ ఆక్యుపెన్సీకి 49కి 42 రేటింగ్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మహేంద్ర నుంచి BE6 కూడా మంచిగా అన్నయ్య మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి తమ్ముడు కూడా మార్కులు తెచ్చుకోవడానికి వెళ్ళాడనమాట. ఇతనికి కూడా 31.97 అయితే వచ్చింది 32 అడల్ట్ ఆక్యుపెన్సీకి. అలానే చైల్డ్ ఆక్యుపెన్సీకి 49కి 45 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట పాయింట్స్ అయితే. సో, అన్నదమ్ములు ఇద్దరు మంచి మార్కులు అయితే తెచ్చుకున్నారు మన భారత్ ఎన్‌క్యాప్ నుంచి. రెండిటికి కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట భారత్ ఎన్‌క్యాప్ వాళ్ళు. సో, టూ వీలర్ సంగతికొస్తే సుజుకి నుంచి మనకి సుజుకి యాక్సిస్ అలానే నార్మల్
యాక్సెస్ అయితే లాంచ్ చేశారు అప్డేటెడ్ వెర్షన్స్. సో ఈ యాక్సెస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్కి అయితే వచ్చేద్దాము. సో ఈ యాక్సెస్ మ్యాక్సిమం 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇది 4.1 కిలోవాట్ బ్యాటరీ పవర్తోనైతే వస్తుంది. అండ్ టార్క్ వచ్చి మనకి 15 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే వీళ్ళు జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది కీలెస్ ఎంట్రీ, అలానే మనకి డిస్ప్లే, టీఎఫ్టీ డిస్ప్లే ఇవన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ లైటింగ్ సెటప్ వచ్చి మనకి ఎల్ఈడి సెటప్తోనైతే ఈ యాక్సెస్ లాంచ్ అయితే చేశారు. సో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కిందన కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నేను మీ కృష్ణ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మన మోటార్ మిస్త్రీ ఛానల్ కలుద్దాం. అంతవరకు ఎవ్రీడే నా షార్ట్స్ అయితే వస్తాయి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.